హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 9 సెప్టెంబర్ బుధవారం మార్నింగ్ లైవ్ అప్డేట్ తెలుసుకుందాం. ఇండియన్ స్టాక్ మార్కెట్లో నిన్న ఏం జరిగింది, అసలు ఈరోజు ఎలా ఉండబోతుంది అంటే ఈరోజు మనకి నిఫ్టీ 50కి సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్స్ ఏంటి, మార్కెట్లో ట్రెండ్ ఎలా ఉండబోతుంది, ఏ స్టాక్స్ని హోల్డ్ చేయాలి, ఏ స్టాక్స్ని సెల్ చేయాలో తెలుసుకుందాం. ఈరోజు మొత్తం స్టాక్ మార్కెట్ పైన వచ్చిన టాప్ న్యూస్ అప్డేట్స్ అంటే చిన్నదాని నుండి పెద్దదాని వరకు బల్క్ డీల్స్ ఏమున్నాయి, ఎవరెవరు ఎర్నింగ్స్ ని అనౌన్స్ చేయబోతున్నారు, క్వార్టర్ రిపోర్ట్ సంబంధించినవి. సో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇంకా నుండి మన ఛానల్ నేను మీకు చెప్పాను కదా, మార్నింగ్ 6 నుండి 7 అయితే డైలీ ఒక వీడియో అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, నేనైతే కమ్యూనిటీలో పోస్ట్ అయితే చేశాను. డియర్ స్టాక్ మార్కెట్ లవర్స్, మీకు స్టాక్ మార్కెట్ డైలీ న్యూస్ ఏ టైంలో కావాలి, ప్లీజ్ ఓట్ అండ్ లెట్ మీ నో అని చెప్పి ఇక్కడ మార్నింగ్ 6 నుండి 7 మధ్యలో మనకు కావాలని చెప్పి చాలా మంది ఓట్ చేశారు. సో అందుకని నేను మార్నింగ్ 5కి లేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ విధంగా మీకు టైం కూడా అయితే కనబడుతుంది. ఇక కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం, ఇక టాపిక్కి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు ఫస్ట్ టైం విజిట్ అయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ స్టాక్ మార్కెట్ న్యూస్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉంటారు. ఫ్రెండ్స్, నిన్న ట్రేడింగ్ సెషన్ అనేది స్టార్టింగ్ గెయిన్ చేసిన లాస్ట్ అవర్స్ ఆఫ్ ట్రేడ్ మాత్రం మనకి ఒక నెగిటివ్ నోట్ మీద సెషన్ అనేది ఎండ్ అయితే అయింది. ఎందుకంటే ఇండియా చైనా బార్డర్ టెన్షన్ వల్ల మనకి నిఫ్టీ 50 అనేది 37.6 పాయింట్స్ అనేది తగ్గి 11,317 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక సెన్సెక్స్ అనేది 51.8 పాయింట్స్ అనేది తగ్గి 38,365 లెవెల్స్ దగ్గర మనకైతే క్లోజ్ అయితే అయింది. ఇక నిఫ్టీ బ్యాంక్ అయితే హ్యూజ్ లాసెస్లో అయితే ఉంది. 200 పాయింట్స్ అయితే తగ్గింది. 22,744 దగ్గర అయితే క్లోజ్ అయితే అయింది. ఇవన్నీ మనకి లాస్ అవుతుంటే నిఫ్టీ ఐటీ మాత్రం 218 అనేది మనకి అంటే 218 పాయింట్స్ అనేది మనకైనా గెయిన్ అయితే అయ్యింది. 18,395 దగ్గర అయితే ఇక టాప్ గెయినర్స్ గా మనకి బీపీసీఎల్, హెచ్సిఎల్ టెక్, ఇన్ఫోసిస్, విప్రో, రిలయన్స్ ఇవన్నీ మనకి టాప్ గెయినర్స్ గా అయితే ఉన్నాయి. అండ్ రిలయన్స్ కూడా మనకి మంచి కన్సిస్టెన్సీ అయితే మెయింటైన్ అయితే చేస్తుంది. లాస్ట్ వీక్ లో కూడా మనకి రిలయన్స్ అనేది టాప్ లోనైతే ఉంది, టాప్ గెయినర్ గానైతే ఉంది. ఇక టాప్ లోజర్స్ గా చూడండి, భారతీ ఇన్ఫ్రాటెల్, టాటా మోటార్స్, జీ ఎంటర్టైన్, టాటా స్టీల్, హిండ్ లాకో కూడా మనకి టాప్ లాజర్స్ గా అయితే ఉన్నారు. ఇక్కడ మనకి జీ ఎంటర్టైన్, టాటా మోటార్స్, భారతీ ఎయిర్టెల్ కూడా మనకి అంటే లాస్ట్ వీక్ అయితే. ఫ్రెండ్స్, కమోడిటీస్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే వచ్చింది. అంటే గోల్డ్లో పెట్టే వాళ్ళకి ప్రైస్ అనేది అంటే 288 పాయింట్స్ అనేది మనకైతే చేంజ్ అయ్యి 51,350 దగ్గర అయితే క్లోజ్ అయింది. ఇక సిల్వర్ కూడా మనకి మంచి రిజల్ట్స్ అయితే చూపిస్తుంది. అంటే ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఒక లుక్ అయితే వేయచ్చు. సిల్వర్ 223 పాయింట్స్ అయితే మనకైతే రేజ్ అయితే అయ్యి 68,494 దగ్గర అయితే ప్రైస్ అనేది క్లోజ్ అయితే అయింది. ఇక క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాసెస్ మనకి అన్ని లాసెస్లు అయితే ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ హెవీ లాసెస్లో అయితే ఉంది. కాకపోతే న్యాచురల్ గ్యాస్ మాత్రం మరి అంటే ఒక 7.6 వరకు అయితే తగ్గడం జరిగింది. అదే మనకి మొన్న మనకి న్యాచురల్ గ్యాస్ అనేది రైజింగ్ లో అయితే ఉండడం అనేది జరిగింది. సో ఇక కరెన్సీస్ గురించి చూసినట్లయితే కరెన్సీస్ లో ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. యూఎస్డి డాలర్ మనకి ఒకనొక టైంలో 78 వరకు అయితే పోయింది. అంటే మళ్ళీ 73కి పడిపోయింది అనుకోండి. ఇప్పుడు మళ్ళీ చేంజ్ అయితే అయింది. 73 నుండి 0.3% అనేది పెరిగి 74.3కి అయితే చేరుకోవడం జరిగింది. ఈ విధంగా మీకు కరెన్సీ డీటెయిల్స్ కూడా కనబడుతున్నాయి. ఇదైతే ఒక చిన్న స్లైడ్ గా రేజ్ అవ్వడం అనేది. ఇక నిఫ్టీకి కీ సపోర్ట్ వాల్యూస్ చూసినట్లయితే అకార్డింగ్ టు చార్ట్స్, అకార్డింగ్ టు డేటా పరంగా నిఫ్టీ అనేది మనకి సపోర్ట్ లెవెల్స్ 11,259 అండ్ అదేవిధంగా 11,201 ఈ రెండు వాల్యూస్ అనేది మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి అండ్ నోట్ చేసుకుంటే బెటర్. అండ్ అదేవిధంగా ఇక్కడ కీ రెసిస్టెంట్ లెవెల్స్, హై లెవెల్స్ కానీ చూసినట్లయితే అంటే మీరు ట్రేడింగ్ చేయడానికి మంచి లెవెల్స్ 11,406 అండ్ 11,495. సో ఈ విధంగా మనకైతే లెవెల్స్ కూడా అయితే నీట్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక నిఫ్టీ బ్యాంక్ గురించి చూసినట్లయితే ఇక్కడ చూడండి, బ్యాంక్ నిఫ్టీ అనేది మనకి ఈ విధంగా అయితే ఉంది. సెప్టెంబర్ 8 రోజున మనకి పివోట్ లెవెల్, పివోట్ చార్ట్స్ పరంగా క్రూషియల్ సపోర్ట్ లెవెల్ అయితే అనౌన్స్ చేశారు. సపోర్ట్ లెవెల్ మీకు 22,569 అండ్ అదేవిధంగా 22,393 ఇవైతే మనకి లోయర్ లెవెల్స్. ఈ గాని వస్తే మీరైతే ట్రేడింగ్ అయితే చేయకూడదు. ఇక ట్రేడింగ్ చేయాల్సిన హై కీ రెసిస్టెంట్ లెవెల్స్ ఏంటంటే 22,991 అండ్ 23,239. సో ఈ లెవెల్స్ మీరైతే గుర్తుపెట్టుకోవాలి. ఇక మీరు ఏమైనా బ్యాంకింగ్ సెక్టార్లో ట్రేడ్
ఫ్రెండ్స్ ఇక ఎఫ్ఐఐ అండ్ డిఐఐ డేటా చూసినట్లయితే అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే ఫారెన్ నుండి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఫారెన్ ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు వాళ్ళ షేర్స్ అనేవి అమ్మడం అనేది జరిగింది 1056 కోట్లు 1056 క్రోర్స్ అయితే అమ్మేశారు. అదే ఎవరైతే డొమెస్టికల్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉంటారో అంటే మన ఇండియా లోపల ఉన్న లోకల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళైతే షేర్స్ని కొనుక్కోవడం అనేది జరిగింది 620.29 క్రోర్స్ అయితే కొనుక్కున్నారు. సో ఈ విధంగా డేటా కూడా మనకైతే నీట్గా అయితే మెన్షన్ చేశారు అకార్డింగ్ టు ఎన్ఎస్సి. అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు అసలు ఈ రోజు స్టాక్ మార్కెట్ లో ఉన్న గుడ్ న్యూస్ ఏంటి బ్యాడ్ న్యూస్ ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ మనకి స్టాక్ మార్కెట్ న్యూస్ అప్డేట్ లో ఐఆర్సిటిసి నుండి ఫస్ట్ అప్డేట్ వచ్చింది. గవర్నమెంట్ అనేది ప్లాన్ చేస్తుంది 15 నుండి 20% స్టేక్స్ ని అమ్మేయడానికి ఒక ఆఫర్ ద్వారా అమ్మడానికి వీళ్ళైతే ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఐడిబిఐ బ్యాంక్ నుండి ఒక అప్డేట్ వచ్చింది. ఐడిబిఐ బ్యాంక్ అనేది దీంట్లో మిగిలిన 0.21% స్టేక్ ని ఏదైతే 10,25,683 షేర్స్ అనేవి అమ్మడానికైతే వీళ్ళైతే చూస్తున్నారు అంటే అమ్మేశారు సారీ. ఇక ఫ్యూచర్ కన్స్యూమర్ గ్రూప్ నుండి ఒక బ్యాడ్ న్యూస్ అయితే వచ్చింది. ఈ కంపెనీ అనేది క్వార్టర్ రిపోర్ట్ అయితే అనౌన్స్ అయితే చేశారు. కంపెనీ అనేది 68.37 క్రోర్స్ అనేది అంటే 68 క్రోర్స్ అనేది లాసెస్ అయితే ఉన్నారు. ఇక రెవెన్యూ కూడా మనకి 380 క్రోర్స్ అయితే వీళ్ళకైతే వచ్చింది. అదే ప్రీవియస్ క్వార్టర్ లో 947 క్రోర్స్ అయితే వచ్చింది. ఇదైతే ఒక సాడ్ న్యూస్ ఫ్యూచర్ కన్స్యూమర్ నుండి ఏదైతే లాసెస్ అయితే ఉన్నారు. కాకపోతే మీకు వెంటనే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుండి మీకు గుడ్ న్యూస్ అయితే వచ్చింది. కంపెనీ ప్రీమియం అనేది 892 క్రోర్స్ అయితే గ్రో అయితే అయింది. అదే మీకు జూలైలో 849 క్రోర్స్ ఉంటే ఇప్పుడు 892 క్రోర్స్ గెయిన్ అవ్వడం జరిగింది. ఐసిఐసిఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుండి గుడ్ న్యూస్ అయితే వచ్చింది. ఇక పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఉంది కదా మనకి క్యాబినెట్ అనేది వాళ్ళ అసెట్స్ ని మానిటైజ్ చేసుకోవడానికి అప్రూవల్ అయితే ఇచ్చారు. అంటే కంపెనీ సబ్సిడరీస్ ని మానిటైజ్ చేసుకోవడానికి క్యాబినెట్ అయితే అప్రూవ్ అయితే ఇచ్చింది. సో ఇదైతే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నుండి వచ్చిన ఒక గుడ్ న్యూస్. ఇక ఇండియన్ హ్యూమన్ పైప్ చూసినట్లయితే కంపెనీ అనేది 134.82 క్రోర్ వాటర్ సప్లై కాంట్రాక్ట్ అయితే రావడం అనేది జరిగింది. సో వీళ్ళకైతే ఒక మంచి కాంట్రాక్ట్ అయితే వచ్చింది 134 క్రోర్స్ విలువైంది. ఫ్రెండ్స్ ఈరోజు జరిగిన బల్క్ డీల్స్ గురించి చూసినట్లయితే ఫ్యూచర్ కన్స్యూమర్ నుండి అయితే అప్డేట్ వచ్చింది. ఈనమ్ ఫైనాన్స్ అనేది 1 క్రోర్ ఈక్విటీ షేర్స్ ని కంపెనీది అమ్మేశారు 10.13 రూపీస్ లెక్కన మనకి. ఇక ఫ్యూచర్ సప్లై చైన్ సొల్యూషన్స్ లో మనకి ఎడ్వర్స్ క్రాస్ ఓవర్ ఆపర్చునిటీస్ ఫండ్ అనేది అంటే 4,21,609 ఈక్విటీ షేర్స్ ని కంపెనీలో 129 రూపీస్ లెక్కన అమ్మేశారు. ఇక దొన్సారి వెంచర్స్ కూడా మనకి 2,27,744 షేర్స్ ని 129 రూపీస్ లెక్కన అమ్మేశారు. కాకపోతే మనకి తేజస్ ట్రేడ్ ఫిన్ ఎల్ఎల్పి అనేది 3 లాక్ షేర్స్ అయితే కొనుక్కోవడం అనేది జరిగింది 129 రూపీస్ పర్ షేర్ నా అంటే ఒక 2 కంపెనీస్ అమ్మేశారు ఇంకొక కంపెనీ అయితే కొనుక్కుంది. ఇక స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్ చూడండి ఈ కంపెనీ అనే వాళ్ళు అంటే సొసైటీ జనరియే అనేది 6,26,279 షేర్స్ అనేవి కంపెనీలో వీళ్ళు ఏంటంటే కొనుక్కున్నారు 612 రూపీస్ లెక్కన. ఇక మనకి బ్రోక్ డాలర్ మ్యాక్యూరిటీస్ ఇంటర్నేషనల్ కంపెనీ అనేది వీళ్ళైతే 6,026,000 ఇదే షేర్లు వీళ్ళైతే అమ్మడం అనేది జరిగింది. సో ఈ విధంగా స్ట్రైడ్స్ ఫార్మా సైన్స్ సంబంధించిన స్టాక్స్ లో ఎక్కడైతే మీకు కనబడుతున్నాయి కంపెనీస్ కొంటున్నారు అమ్ముతున్నారు ఇవైతే బల్క్ డీల్స్ మీరైతే నోటీస్ చేయాలి. ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీస్ కానీ కొంటుంటే మీరు కూడా వాటి మీద ఒక లుక్ వేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇక తేజాస్ నెట్వర్క్స్ గురించి చూసినట్లయితే ఈ కంపెనీలో మనకి మేఫీల్డ్ 11 మారుటీరీస్ కొంచెం డిఫికల్ట్ గా అయితే ఉంది. వీళ్ళైతే సోల్డ్ అయితే చేసేసారు 44 మిలియన్ షేర్స్ 66 రూపీస్ కి పర్ షేర్ లెక్క. సో ఎందుకు అమ్మేశారు ఎవరైతే మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారో ఇవైతే మీరు కీగా అంటే మీరు అయితే నోటీస్ చేయాల్సిన పాయింట్స్ ఈ స్టాక్స్ లో మీరు ఏమైనా ఉంటే ఎందుకు కంపెనీస్ అమ్ముతున్నారు ఒకవేళ మీరు కూడా అమ్మేసుకోవాలా హోల్డ్ చేసుకోవాలా మీరైతే తెలుసుకోవాలి. ఒకసారి ఆలోచించుకోండి కొంచెం రీసెర్చ్ చేసి దాని మీద ప్రాపర్ గా తెలుసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఈ అప్డేట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎర్నింగ్స్ కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. అసలు ఏ కంపెనీ ఈ రోజు సెప్టెంబర్ 9న అంటే కోవాక్స్ గ్లోబల్ వ్యాక్సిన్ అలోకేషన్ ప్లాన్ అయితే తీసుకురాబోతున్నారు. దీని ద్వారా ఏంటంటే కంట్రీస్ ద్వారా ఈ వ్యాక్సిన్ షాట్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తారు. ఇది కానీ వచ్చిందనుకోండి త్వరలో మనకి అంటే ఇంకా మనకి స్టాక్ మార్కెట్ కూడా మళ్ళీ పుంజుకునే అవకాశాలు అయితే ఉంటాయి. వ్యాక్సిన్ కానీ వస్తే ఇంకా అంతా మళ్ళీ బ్యాక్ టు ఫామ్ అని చెప్పొచ్చు. ఇక రష్యా కూడా ఏంటంటే ఇప్పటికే ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ కోవిడ్-19 వ్యాక్సిన్ అనౌన్స్ చేశారు. స్పుటిన్ నిక్ వి అని చెప్పి అందరికి తెలిసే ఉంటుంది అండ్ సర్క్యులేషన్ లో కూడా రావాలని చెప్పి త్వరగా అందరికీ అవైలబిలిటీలో ఉండాలని చెప్పి తయారు చేయడం కూడా అయితే స్టార్ట్ చేస్తున్నారు అంటే భారీ నెంబర్స్ లో. సో ఈ విధంగా రష్యన్ రీజన్స్ లో ఫస్ట్ అవైలబిలిటీలో అయితే వస్తుంది దాని తర్వాత మిగిలిన ప్లేసెస్కి అయితే వస్తుంది.
సో ఇంతేనండి ఈ వీడియోకి. నేను ఇంకా వెళ్ళిపోవట్లేదు, ఎందుకంటే మీకు ఇక్కడ ఇంకో చిన్న అప్డేట్ ఉంది. అసలు ఏ స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేయాలి, వేటిలో మంచి డెలివరీ పర్సంటేజ్ ఉందంటే ఫస్ట్ హిందూ యూనిలివర్, ఎస్బీఐ లైఫ్, ఎంఆర్ఎఫ్, నెస్ట్లీ ఇండియా, కోల్పా, మనకి కోటాక్ బ్యాంక్, టాటా అల్ట్రా, సెమ్కో, మ్యారికో, భారతి ఎయిర్టెల్, ఈ విధంగా మీకు గుడ్ డెలివరీ పర్సంటేజ్ అయితే ఉంది, మీరు కన్సిడర్ చేయాల్సింది. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇంతేనండి ఈ రోజు స్టాక్ మార్కెట్ పైన వచ్చిన ఇంపార్టెంట్ అప్డేట్స్. ఈ విధంగా మీకైతే ఈ రోజు మొత్తానికి స్టాక్ మార్కెట్ పైన వచ్చిన ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్స్. ఫ్రెండ్స్ ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. నేను చాలా ఫస్ట్ టైం డెడికేటెడ్గా కొంచెం టైం తీసుకొని ట్రై చేశాను. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ షేర్ చేసి సపోర్ట్ చేయండి. మీరు షేర్ చేసేది అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఒక లైక్ ఇండి, మీరు ఇచ్చే లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ మోటివేషన్. ఫస్ట్ టైం విజిట్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ స్టాక్ న్యూస్ అప్డేట్స్ మార్నింగ్ 6 నుండి 7 అయితే వస్తాయి. ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం.